అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది మగవాళ్ళు కామన్‌గా ఎదుర్కొనే సెక్షువల్ సమస్య. అయితే ఈ అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లమ్‌కి ఒక మెయిన్ రీజన్ వచ్చేసి ఎవరిలో అయితే అంగం పైన చర్మం టైట్‌గా ఉండి ఫ్రీగా వెనక్కి వెళ్ళట్లేదు. అంటే పైన ఉండే ఫోర్ స్కిన్ టైట్‌గా ఉండి ఫ్రీగా వెనక్కి వెళ్ళట్లేదో ఆ ప్రాబ్లమ్‌ని ఫైమోసిస్ అంటారు. సో ఎవరైతే ఈ ఫైమోసిస్ ప్రాబ్లమ్‌తో బాధపడుతున్నారో అటువంటి వాళ్ళలో ఈ అంగస్తంభన సమస్య అనేది కామన్‌గా ఎదుర్కొనే సెక్షువల్ ప్రాబ్లమ్. అసలు ఈ ఫైమోసిస్ లేదా ఫోర్ స్కిన్ టైట్‌గా ఉండి ఎక్కువగా ఉండటం వల్ల ఎందుకు అంగస్తంభన సమస్య వచ్చిద్ది అండ్ దానికి ఉండే పర్మనెంట్ సొల్యూషన్ ఏమిటి అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్‌గా చెప్తాను. నా పేరు డాక్టర్ క్రాంతి కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జై ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. నేను మగవాళ్ళలో ఎటువంటి సెక్షువల్ సమస్యలున్నా అంటే ముఖ్యంగా అంగస్తంభన, శీఘ్రస్ఖలనం లాంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే అటువంటి ప్రాబ్లమ్స్ నేను ట్రీట్మెంట్ చేస్తాను. చాలా మంది ఈ అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లాంటి సెక్షువల్ సమస్యలకి ఒక మెయిన్ రీజన్ వచ్చేసి ఈ పెన్నిస్ పైన ఉండే ఫోర్ స్కిన్ ఉంటుంది. ఆ ఫోర్ స్కిన్ అనేది చాలా ఎక్కువగా ఉండి టైట్‌గా ఉండి ఫ్రీగా వెనక్కి వెళ్ళదన్నమాట సెక్స్ చేద్దాం అనుకున్నప్పుడు. సో అటువంటి వాళ్ళలో ఈ అంగస్తంభన సమస్య అనేది చాలా కామన్‌గా ఉండే సెక్షువల్ ప్రాబ్లమ్. అసలు ఈ ఫోర్ స్కిన్ వల్ల వాళ్ళకి ఎందుకు సెక్షువల్‌గా ప్రాబ్లమ్ వచ్చిద్ది అనంటే ఎప్పుడైనా సరే సెక్స్ చేసేటప్పుడు వెజైనాలోకి పెన్నిస్ ఇన్సర్ట్ చేసినప్పుడు ఆ స్కిన్ అనేది ఫ్రీగా వెనక్కి వెళ్ళిపోవాలి. సో ఎవరిలో అయితే ఆ ఫోర్ స్కిన్ అనేది లూజ్‌గా ఉండి ఓపెనింగ్ ఎక్కువగా ఉండి స్కిన్ ఫ్రీగా వెనక్కి వెళ్ళిపోతుందో అటువంటి వాళ్ళు సెక్స్‌ని ఎక్కువసేపు చేయగలరు. సెక్స్‌ని బాగా ఎంజాయ్ చేయగలరు. అలా కాకుండా ఈ ఫోర్ స్కిన్ అనేది బాగా టైట్‌గా ఉండి ఎక్కువగా ఉండి ఫ్రీగా వెనక్కి వెళ్ళట్లేదు. వన్స్ వాళ్ళు వెజైనాలో పెన్నిస్ ఇన్సర్ట్ చేద్దామని ట్రై చేసినప్పుడు ఆ స్కిన్ టైట్‌గా ఉండటం వల్ల ఆ స్కిన్ దగ్గర పెయిన్ వచ్చేస్తది. సో వన్స్ ఆ స్కిన్ దగ్గర పెయిన్ రాంగానే ఆ పెయిన్ వల్ల వాళ్ళకి కాన్సంట్రేషన్ అంతా డైవర్ట్ అయిపోయిద్ది. సో ఆ పెయిన్ వల్ల కాన్సంట్రేషన్ డైవర్ట్ అయిపోవటం వల్ల స్లోగా అరే పెయిన్ వచ్చేస్తుంది అనే కాన్సంట్రేషన్ అంతా వాళ్ళ సైడ్ పెయిన్ సైడ్ వెళ్ళిపోయి ఆ సెక్స్‌ని ఎంజాయ్ చేయగలరో లేదో అనే ఒక డౌట్‌తో స్లోగా ఎరెక్షన్ తగ్గిపోయిద్ది. సో ఎవరిలో అయితే ఈ ఫోర్ స్కిన్ ప్రాబ్లమ్ ఉండి ఆ ఫోర్ స్కిన్ వల్ల సెక్స్ చేసేటప్పుడు పెయిన్ వచ్చి సెక్షువల్‌గా ఇబ్బంది పడుతున్నారో మీ స్కిన్ ప్రాబ్లమ్‌కి పర్మనెంట్ సొల్యూషను సర్కంసిషన్ అంటే సుంతి చేపించుకోవటం. సెక్స్ చేయాలి, మీరు ఆ సెక్షువల్ లైఫ్‌ని హ్యాపీగా ఎంజాయ్ చేయాలి, ఎక్కువసేపు సెక్స్ చేయాలి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ స్కిన్ అనేది సెక్స్ చేసేటప్పుడు ఎంత ఫ్రీగా ముందుకి వెనక్కి మూవ్ అవుతుంటే మీరు ఆ సెక్షువల్ లైఫ్‌ని అంత బాగా ఎంజాయ్ చేయగలరు. అలా కాకుండా సెక్స్ చేస్తున్నప్పుడు స్కిన్ గనక ఫ్రీగా వెనక్కి వెళ్ళకుండా స్కిన్ దగ్గర పెయిన్ వచ్చేస్తున్నా లేకపోతే ఆ స్కిన్ దగ్గర కింద ఫ్రెన్లం అనే ఒక చిన్న బ్యాండ్ ఉంటది. ఆ కొంతమందిలో ఆ బ్యాండ్ కూడా టైట్‌గా ఉండి ఆ కింద బ్యాండ్ దగ్గర పెయిన్ వస్తదనమాట. షార్ట్ ఫ్రెన్లం అంటారు. ఈ షార్ట్ ఫ్రెన్లం ప్రాబ్లమ్ ఉండే వాళ్ళలో కూడా ఈ సెక్షువల్‌గా సెక్స్ చేసేటప్పుడు స్కిన్ ఫ్రీగా వెనక్కి వెళ్ళక పెయిన్ వచ్చేసి దానివల్ల కూడా ఎరెక్షన్ తగ్గిపోయిద్ది. సో ఈ స్కిన్ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు దానికున్న పర్మనెంట్ సొల్యూషను సర్కంసిషన్. విజయవాడలో మా దగ్గర ఈ సర్కంసిషన్ ప్రాబ్లమ్ అనేది ఈ సెక్షువల్ సమస్యలు ఉన్న వాళ్ళకి చాలా ఫ్రీక్వెంట్‌గా చేస్తాము. ముఖ్యంగా లేజర్ సర్కంసిషన్ కానివ్వండి, స్టేప్లర్ కానివ్వండి, లేకపోతే కన్వెన్షనల్ సర్కంసిషన్ కానివ్వండి, ఇవన్నీ కూడా చేస్తాము. జస్ట్ ఇట్స్ డే కేర్ ప్రొసీజర్ చేపించుకొని ఇమీడియట్‌గా హాఫ్ అన్ అవర్‌లో ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఎటువంటి పెయిన్ గానీ, స్వెల్లింగ్ గానీ, బ్లీడింగ్ గానీ ఏముండదు. అండ్ ఎవరిలో అయితే ఈ స్కిన్ ప్రాబ్లమ్ ఉండి సెక్షువల్‌గా ఇబ్బంది పడుతున్నారో, లేకపోతే ఈ స్కిన్ ప్రాబ్లమ్ ఉండి దీనివల్ల ఫ్యూచర్‌లో మ్యారేజ్ చేసుకున్న తర్వాత సెక్షువల్‌గా ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయని అనుకుంటున్నారో, మీరు ఆ ప్రాబ్లమ్‌కి ఎంత తొందరగా సర్కంసిషన్ చేపించుకుంటే అంత మంచిది. ఎందుకు అనంటే మ్యారేజ్‌కి ముందే మీరు ఆ సర్కంసిషన్ గనక చేపిచ్చేసుకొని ఆ స్కిన్ ప్రాబ్లమ్ క్లియర్ అయిపోతే మ్యారేజ్ అయిన తర్వాత మీకు సెక్షువల్‌గా ఎటువంటి ఇబ్బందులు రావు. అలా గాకుండా మీరు మ్యారేజ్ అయిన తర్వాత మళ్ళీ సర్కంసిషన్ చేపించుకోవాల్సి వచ్చిందనుకోండి, అనవసరంగా డౌట్స్ అనమాట పార్ట్నర్‌కి అన్నెసెసరీగా. ఏదో ప్రాబ్లమ్ ఉండి దాచిపెట్టి పెళ్లి చేసుకున్నాడు అనేది. సో ఎవరైతే పెన్నిస్ పై నుండి ఫోర్ స్కిన్ టైట్‌గా ఉండి సెక్షువల్‌గా ఇబ్బంది పడుతున్నారో మీ ప్రాబ్లమ్‌కి పర్మనెంట్ సొల్యూషన్ అయితే మట్టికి సర్కంసిషనే. మా దగ్గర లేజర్ సర్కంసిషన్, స్టాప్లర్, కన్వెన్షనల్ సర్కంసిషన్ అన్నీ చేస్తాము. సో సెక్షువల్‌గా మీకు ఈ స్కిన్ ప్రాబ్లమ్ ఉంటే గనక ఒకసారి మా హాస్పిటల్‌కి వచ్చి కన్సల్ట్ అవ్వండి. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 5 ప్లేసెస్‌లో ఎక్కడైనా సరే కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని వచ్చి కన్సల్ట్ అవ్వండి. మీకు సెక్షువల్‌గా ఏ ప్రాబ్లమ్ ఉన్నా 100% దాని సొల్యూషన్ చెప్పడం అనేది జరుగుతుంది. థాంక్ యూ.